నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి యొక్క లీస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే చూడబోతా ఉన్నాము. కోర్సు డీటెయిల్స్ అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి పాలిటెక్నిక్లో కోర్సెస్ ఎన్ని ఉంటాయి, అవైలబుల్గా ఎన్ని ఉంటాయి మనం చేయడానికి కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే జరిగింది. దాదాపు వచ్చేసి మనకు పాలిటెక్నిక్లో 24 కోర్స్ అయితే ఆఫర్ అయితే చేయడం జరిగింది మనము చదువుకోవడానికి. ఆ యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూడబోతా ఉన్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే మన ఛానల్ నుంచి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడైతే లిస్ట్ ఆఫ్ కోర్స్ అయితే ఒకసారి చూద్దాం. వచ్చేసి మనకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందు ఒకటి పాటించండి. ఒక బుక్, ఒక పెన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మన కోర్సెస్ కనిపిస్తున్నాయో స్టెప్ బై స్టెప్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకున్నారంటే ఇప్పుడు మీకు ఒక బేసిక్ అయితే ఐడియా వస్తుందన్నమాట. మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఇంజనీరింగ్ 1 ఉంటుంది, ఇంజనీరింగ్ 2 అనమాట. 2 కేటగిరీస్ ఉండడం జరిగింది. ఫస్ట్ అనమాట ఇంజనీరింగ్ 1లో వచ్చేసి ఏముందంటే డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉండడం జరిగింది. కోర్స్ 1 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా డిప్లొమా ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, డిప్లొమా ఇన్ ద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద మైనింగ్ ఇంజనీరింగ్ అనమాట. ఇక ఒక 12 కోర్సులు వచ్చేసి అయితే ఇక్కడ మనకు ఇంజనీరింగ్ 1 కేటగిరీకి అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి అయితే మనకు తెలిసిన కోర్సెస్ అయితే లైక్ ఏ విధంగా అంటే మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, అదేవిధంగా త్రిబుల్ ఈ కావచ్చు, ఈసీ కావచ్చు, సిఎస్సి కావచ్చు. ఇక 5-6 కోర్సులు చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలియడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ 24 కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ టీఎస్ పాలిసెట్ అయితే. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడెక్కడ ఫ్యాషన్, ఎక్కడెక్కడ మీకు రంగాల్లో ఫ్యాషన్ అనిపిస్తుందో ఆ యొక్క మీరు కోర్సెస్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత మీరు వెబ్బాస్ పెట్టుకొని సీటు పొంది మీరైతే చదువుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 12 అయిపోయినాయి. ఇంజనీరింగ్ 2 కేటగిరీలో ఏమున్నాయి చూడండి. ఒకసారి వచ్చేసి ఇక్కడ మస్ట్ డిప్లొమా ఇన్ ద ఆర్టిఫిషియల్ అసిస్టెంట్షిప్, అదేవిధంగా డిప్లొమా ఇన్ ద ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ద కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, అండ్ డిప్లొమా ఇన్ ద హోమ్ సైన్స్, డిప్లొమా ఇన్ ద లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ద లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ద మెటలర్జికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ద ప్యాకింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ద ప్రింటింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ద టెక్స్టైల్ టెక్నాలజీ. ఇక్కడ మనకు దాదాపుగా 24 కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ మీరైతే వెబ్ భాషను ఇష్టపడితే ఇచ్చుకోండి. అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే మన తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్ కోర్స్ అయితే మీకు అయితే నెక్స్ట్ వీడియో అయితే చూపించబోతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ బిగా మన ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మనకి 10th పరీక్షలు అయిపోగానే మీరు యొక్క పాలిటెక్నిక్ సంబంధించి యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకో ఫ్రీ సీట్ వస్తుంది. మీకు మంచిగా అయితే 3 years ఆఫ్ అయితే టైం అయితే ఉంటుంది. 3 years ఆఫ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు నెక్స్ట్ బీటెక్ చేయాలనుకున్నారు అనుకోండి, బీటెక్లో సెకండ్ ఇయర్ నుంచి అయితే లేటర్ ఎంట్రీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ ఈ విధంగానే మన ఛానల్ నుంచి గైడ్లైన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ ఇతర ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఓకే, ఈ యొక్క కోర్సెస్ కూడా మీరు నోట్ చేసుకోండి. బుక్లో మీకు ముందు చెప్పినట్లు ఇప్పుడు చూపిస్తే జరుగుతుంది, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ వచ్చేసి. ఓకే, మరిన్ని వీడియోస్తో మీ ముందు అంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.